చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ అందరూ కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు దేవుని వాక్యము మనతో మాట్లాడాలని సిద్ధపడదాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. సమయంలో ప్రభా మా దేవా, నీ వాక్యమును వినడానికి తండ్రి మేమందరము సిద్ధపరచుండగా తండ్రి తవే మీరు మా అందరితో మాట్లాడమని కోరుతున్నాం తండ్రి. ప్రభా, ఏ వాక్యము మాకు కావాలో, ఏ మాటలు ప్రభా మేము తీసుకోవాలో తండ్రి ప్రభా, ఆ మాటలు మీరు దయచేయమని కోరుతున్నాను తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. నీవు మాట్లాడితే ప్రభా మేము బ్రతుకుతాం. నీవు మాట్లాడితే తండ్రి అది మాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనుషులు ప్రభా ఎన్ని మాట్లాడిన తండ్రి, ఆ మాటలు ప్రభా మా దేవా ప్రభా మాకేమి చేయవు కానీ తండ్రి నీ మాటలు తండ్రి మమ్మల్ని జీవింపచేస్తాయి. నీ మాటలు ప్రభా మాకు విడుదలను కలుగజేస్తాయి తండ్రి. నీ మాటలు ప్రభా మా దేవా మమ్మల్ని బలపరుస్తాయి తండ్రి. అటువంటి ప్రభా మా దేవా నీ మాటను ప్రభా మీరు మాతో మాట్లాడమని సహాయం చేయమని, ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా తండ్రి, ఎటువంటి తండ్రి కన్ఫ్యూజన్ తండ్రి ప్రభా, ఏ గలిబిలి లేకుండానట్లు తండ్రి ఈ సమయంలో తండ్రి ఈ స్థలంలోనికి ప్రభా మేము మిమ్మల్ని తండ్రి ప్రభా ఆహ్వానిస్తున్నాం. మాతో ఉండమని కోరుతున్నాం తండ్రి. సహాయం చేయండి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ కొంచెం డల్గా కనిపిస్తున్నారు నాకు ఎందుకో. ఎర్లీ మార్నింగ్ 10 o'clock అయింది. ఓకే. యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఐజియా చాప్టర్ 51 ఫస్ట్ వర్స్. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచూ నుండు వారులారా నా మాట వినుడి. ఏంటంట? నీతిని అనుసరించుచు. ఎంతమంది దేవుణ్ణి వెతుకుతున్నారు? చేతులు ఎత్తచ్చు, ఏం కాదు. ఎంతమంది దేవుణ్ణి వెతుకుతున్నారు? వెతుకుతున్నాం కదా మనందరం. సో దేవుడు అంటున్నాడు ఏంటంట? నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచూ నుండు వారులారా నా మాట వినుడి. దేవుడు ఆది నుంచి కూడా, ఆదాము అవ్వని క్రియేట్ చేసినప్పటి నుంచి కూడా దేవుని పిలుపు అనేది ఎప్పుడు మనుషుల జీవితాల్లో ఎప్పుడు నమ్మకంగా ఫెయిత్ఫుల్గా ఉండిందంట. ఎలా చెప్పండి? ఇక్కడ ఏమంటున్నారు? లిజన్ టు మీ యూ హూ పర్సీవ్ రైచియస్నెస్ అండ్ హూ సీక్ ద లార్డ్. నీతిని అనుసరించుచు దేవుని వెదకుచు నుండు వారులారా నా మాట వినుడి. దేవుని మాట వినాలని దేవుడు పిలుస్తున్నాడు. ఎంతమంది దేవుని మాట విన్నారు ఈ ఉదయకాల సమయంలో? చర్చికి రాకముందు నిన్న విన్నారా? దేవుడు ఎప్పుడెప్పుడు మాట్లాడతాడు చెప్పండి పోనీ ఎగ్జాంపుల్స్. వెన్ విల్ గాడ్ స్పీక్? హౌ విల్ గాడ్ స్పీక్? ఎలా మాట్లాడతారు? ఎప్పుడు మాట్లాడతారు? వాక్యం ద్వారా మాట్లాడతారు, ఇంకా సేవకుల ద్వారా మాట్లాడతారు, ప్రార్థన ద్వారా మాట్లాడతారు, ఇంకా కలలు దర్శనాలు. ఓ మై గాడ్. ఇంకా మనస్సాక్షి ద్వారా మాట్లాడతారు, ఇంకా ప్రాఫెట్స్, పాస్టర్స్, ఇంకా పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆరాధనలో దేవుడు మాట్లాడతాడు. అన్బిలీవర్స్ ద్వారా, అవిశ్వాసుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఇంకా లీస్ట్కి వెళ్దామా? ఇంకొకటి చెప్పచ్చు. ఏం చెప్పచ్చు? బిలాంతో ఎవరు మాట్లాడారు? గాడిద. యానిమల్స్ ద్వారా కూడా
వెహికల్స్ అంటే అది రెవల్యూషన్. అది జంతువుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు కదా. సో మనం ఎన్ని విధాలుగా అయినా దేవుని స్వరమును వినొచ్చు. కానీ ఇందాక అక్క చెప్పినట్టు గాడ్స్ వాయిస్ ఇస్ ఆల్వేస్ బీన్ ఫెయిత్ఫుల్. దేవుడు ఎప్పుడు మనల్ని పిలుస్తాడంట. ఎప్పుడు ఆయన పిలుస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఆ వాయిస్ సైలెన్స్ అవ్వదు. ఓన్లీ థింగ్ ఇస్ మన హియరింగ్ పోతుంది. కానీ కొంచెం ఇది తగ్గిస్తారా? ఇట్ ఈస్ డిస్టర్బింగ్ మీ, ఐ డోంట్ నో వై. చెక్ కొంచెం. ఓకే. సో దేవుని మాట ఎప్పుడు మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూనే ఉంటుంది. దేవుని రక్తము, లేకపోతే దేవుని రక్తము నశించుచున్న వాళ్ళకి ఏమైందంట? వెర్రితనంగా ఉన్నది. మనకేంటి? దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని రక్తము లేకపోతే ఆయన త్యాగం ఏమైనా డిఫరెంట్ ఉందా? మనకి వాళ్ళకి ఏమైనా డిఫరెంట్ ఉందా? ఉండదు కదా. దేవుని మాట ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. కానీ వినగలిగే చెవి మనకి ఉండాలి. సో మనం ఒకసారి గమనిద్దామా, ఎన్నిసార్లు దేవుడు పిలిచాడు? ఫస్ట్ ఆదాముని పిలిచాడు. ఏమన్నాడు? ఆదామా ఎక్కడున్నావు? ఎప్పుడది? ఎప్పుడు? పాపంలో పడిపోయి. మాట్లాడచ్చు, ఏం కాదు, తప్పులు నేను మార్కులు ఏమి వేయను. దాక్కున్నప్పుడు కదా. ఆదామా ఎక్కడున్నావు? ఇంకా కయ్యూని పిలిచాడు కదా. ఏమని పిలిచాడు? నీ సహోదరుడు ఎక్కడ? కయ్యూను నీ సహోదరుడు ఎక్కడ? ఇంకా హాగర్ని పిలిచాడు కదా. హాగర్ని ఏమన్నాడు? 2 సార్లు పిలుస్తాడు హాగర్ని. ఏమన్నాడు? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? దేవుడికి తెలీదా? తెలుసు. కానీ దేవుడు మాట్లాడతాడు. హీ వాంట్స్ టు హ్యావ్ అ కాన్వర్జేషన్. దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటాడు. మనం చాలాసార్లు నేను రూత్తో ఏమీ లేదనుకోండి, ఏదో కాన్వర్జేషన్ కోసం పిచ్చివన్నీ మాట్లాడుతుంటాను అనమాట. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటది. కానీ ఎందుకు మాట్లాడతాం? వీ వాంట్ హ్యావ్ అ కాన్వర్జేషన్. దేవుడు అలా పిచ్చి మాటలు మాట్లాడు. కానీ మంచి మాటలు దేవుడు మాట్లాడతాడు. ఏంటి? ఆయనకి మనతో మాట్లాడడం చాలా ఇష్టం. ఆయన మాటని మనకి వినిపింపజేయడము చాలా ఇష్టం. ఈ మాటను వినడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తాం కదా. దేవుని గురించిన ఒక పెద్ద మిస్కన్సెప్షన్ అంటే తప్పుడు అండర్స్టాండింగ్, లేకపోతే సరి అయినది కానీ అండర్స్టాండింగ్. ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది, నాకు అర్థం కావట్లేదు అక్కడ నుంచి. ఓకే, అపోహ. పెద్ద అపోహ అంటే అది మేబీ చిన్న వర్డ్ అయి ఉండొచ్చేమో, కానీ అది చాలా ఇట్ విల్ డిప్రైవ్ అస్ ఆఫ్ లైఫ్. అంటే మనల్ని, మన జీవితాన్ని, లేకపోతే మనలో జీవాన్ని తక్కువ చేస్తుంది, తీసేసే ఒక అండర్స్టాండింగ్. ఏంటంటే దేవుడు ఎప్పుడు ఒక లాంగ్ ఫేస్ వేసుకొని, అంటే చాలా సీరియస్గా, గంభీరంగా, ఇప్పుడు నువ్వు నాతో ప్రార్థన చేస్తేనే నేను మాట్లాడతాను, లేకపోతే వచ్చి భక్త ఏం కావాలి. దేవుడు అలా ఉండడు. గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. అవర్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. అట్లీస్ట్ ద గాడ్ వీ సర్వ్, మనము సేవిస్తున్న దేవుడు మాట్లాడాలంటే ఇప్పుడు నేను వెళ్ళి ఉపవాసం చేయాలి 2 రోజులు, లేకపోతే ఒక 40 రోజులు ఉపవాసం చేయాలి, లేకపోతే చాలా కఠోరమైన హిమాలయాల్లోకి వెళ్ళి చెయ్యాలి అని దేవుడు ఎప్పుడు చెప్పడు. అది కనుక క్రైటీరియా అయితే యేసుక్రీస్తు వారిని మన మధ్యలోనికి మన పోలికలో ఆయన పంపించేవాడు కాదు. అర్థమవుతుంది కదా. ఒకవేళ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? లిజన్ యూ హూ సీక్ మీ, అంటే నువ్వు నీతిని అనుసరించాలని, నన్ను వెదకాలని నీవు అనుకుంటున్నావు కదా. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ నాట్ సంబడి హూ ఈజ్
ఆ, దేవుని వాక్యంలో ఉంటుంది ఏంటంటే ఆయన ఎక్కడో ఆకాశంలో లేడంట, ఆయన ఎక్కడో సముద్రము మధ్యలో లేడంట, ఆయన ఎక్కడో హిమాలయాల మీద లేడంట, కానీ ఆయన ఎక్కడున్నాడంట? మన మధ్యలోనే నాలో నీలో ఉన్నాడు, నీ హృదయంలో దేవుడు ఉన్నాడు. సో మన మనస్సాక్షి మాట్లాడుతుందంటే ఎలా మాట్లాడుతుంది? దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి అది మాట్లాడుతుంది, మనకి ఆయన మాటలు వినబడుతున్నాయి. ఇప్పుడు లిడ్డీ నాతో మాట్లాడితే ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు లిడ్డీలో, దేవుని ఆత్మ లిడ్డీలో ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడతాడు. ఆయనకి ఎప్పుడు ఒక గోల్ ఉంటుంది ఏంటంటే నా కుమారుడు నా కుమార్తె నా మాట వినాలి, లేకపోతే నాలాగా మారాలి, నా క్యారెక్టర్ తనలో కనిపించాలి అనే ఒక కోరిక ఎప్పుడు ఆయనకి ఉంటుందంట. ఆయన ఎప్పుడు విడిచిపెట్టని దేవుడు అని మనం మాట్లాడతాం కదా, ఆయన ఏంటంట? నేను నిన్ను విడువను ఎడబాయను. ఇందాక బెన్నీ జాషువా గారు పాట పాడాం కదా, ఆ పాటలో ఒకటి ఉంటుంది, నువ్వు నన్ను వెంటాడి నీ సేవను. దేవుడు వెంటాడతాడు అంటే వేటాడడానికి కాదు. యాకోబుతో ఏమంటాడు దేవుడు? నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను ఎడబాయను. నేను చెప్పిన సంగతులన్నీ నీ జీవితంలో నెరవేర్చేంత వరకు యాకోబుతో ఆ విషయాన్ని చెప్పాడు, కానీ యోసేపుతో ఆ విషయాన్ని చెప్పాడా? జస్ట్ ఒక కళ ఇచ్చాడు అంతే. కానీ ఆ 13 సంవత్సరాలు అది నెరవేర్చేంత వరకు ఒక్క మాట ఆయన గురించి రాయబడింది ఏంటంట? దేవుని సన్నిధి యోసేపుతో ఉంది. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా, జైల్లో ఉన్నా ఆశీర్వాదకరంగా ఉన్నాడు, సర్వెంట్గా ఉన్నా ఆశీర్వాదకరంగా ఉన్నాడు, కింగ్ కంటే సెకండ్ ప్లేస్లో ఉన్నా కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు కదా. ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు, ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు. అర్థమవుతుంది కదా. హీ ఆల్వేస్ వాంట్స్ అస్ టు ఇంటరాక్ట్ విత్ హిమ్. ఆయన మాట మనం వినాలని, మనము ఆయన క్యారెక్టర్లోనికి మారాలని ఆయన ఎప్పుడు మనల్ని కోరుకుంటాడు. సో వీళ్ళు ఏం చేయాలంట? ఎవరైతే దేవుని మాట వినాలని ఆశపడుతున్నారో, లేకపోతే దేవుని స్వారూప్యంలోనికి మారాలని ఆశపడుతున్నారో వాళ్ళు ఏం చేయాలంట? నెక్స్ట్ వచనంలో ఉంది, చూద్దాం. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. ఏం ఆలోచించాలంట? దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను గనక నిజంగా దేవుణ్ణి వెతకాలని అనుకుంటే ఏం చేయాలంట? ఆలోచన చేయాలంట. కూర్చొని ఆలోచించాలి. కూర్చొని ఆలోచించాల్సిన పని లేదు, పని చేస్తే ఆలోచించవచ్చు. ఏం చేస్తున్నా మనము దేవుని గురించిన కాన్షియస్నెస్ కలిగి, ఆయన గురించిన ఏమంటారు కాన్షియస్నెస్ తెలుగులో? ఇంకా అంటే ఆయన గురించిన అవగాహన కలిగి ఉండాలి. అర్థమవుతుంది కదా. ఆయన ఎప్పుడు నాతో ఉన్నాడు, నేను రీసెంట్గా ఒక విషయం నేర్చుకున్నా ఏంటంటే, మనకి ర్యాప్చర్ తెలుసు కదా, అంటే ఎత్తబడే విషయాన్ని బట్టి మనం చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒకసారి చదువుదాం. 24:40 వచనం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకతే తీసుకుని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఇంకొక చోట లూకాసు వార్తలో అనుకుంటా, ఇంకొక చోట ఇద్దరు మంచం మీద పడుకుంటారంట, ఒకళ్ళు ఎత్తబడతారంట, ఇంకొకళ్ళు విడిచిపెట్టబడతారంట. సో ఇప్పుడు మనం గమనిస్తే ఆ సిచ్యువేషన్, అందరు నన్ను చూడండి, మీరు కావాలంటే ఇక్కడ మీడియా టీమ్ ఈజ్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్ టు డిస్ప్లే ద వర్సెస్. ఓకే, రాసుకోండి, జస్ట్ వర్స్ రాసుకోండి, నా వైపు చూడండి. ఇక్కడ ఆ సిచ్యువేషన్లో మనం గమనిస్తే ఏమేం పనులు ఉన్నాయి అక్కడ చెప్పండి. తిరగలి విసరడం, పొలంలో పని చేస్తున్నారు. అవునా? ఈ మధ్య కొత్త అనాలజీ ఒకటి వింటున్నాం, ఏంటంటే తెలుసా? ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు జరుగుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, ఇంకా రష్యా, యుక్రెయిన్, వీళ్ళందరూ యుద్ధం చేసుకుంటున్నారు కదా. ఎవ్రీ క్రిస్టియన్, సో కాల్డ్ క్రిస్టియన్ ఇస్ థింకింగ్ ఏంటి? ఓకే, అంతము వచ్చేసింది, ఇంకా మనమేం చేయక్కర్లేదు, ఇంకెందుకు అనవసరమైన ఫ్యూచర్ ప్లాన్స్, అనవసరమైన పనులు, అసలు తినడం కూడా వేస్ట్ ఏమో అన్నట్టు చాలామంది మాట్లాడుతున్నారు.
కానీ ఇక్కడ మీరు చూడండి, ఎత్తబడే సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? పొలంలో పని చేస్తున్నారు. ఎత్తబడేంత వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. అర్థమవుతుంది కదా? ఒకవేళ కనుక మనకి ఇలాంటి అండర్స్టాండింగ్ ఉంటే మనం ఎటువంటి వాళ్ళం అవుతాం తెలుసా? ఒక్క తలాంతు ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడు? దాచిపెట్టాడు. దేవా, నువ్వు కఠినుడివి, నువ్వు రేపు వస్తావు కదా, ఇంకెందుకు నేను పని చేయడం, దాచిపెట్టేసుకుంటాను, నేనేం చెయ్యను, జస్ట్ నా విశ్వాసాన్ని అది కూడా కాపాడుకుంటాడో లేదో నాకు తెలియదు కానీ ఆ వాక్యాన్ని బట్టి, కానీ దాచేస్తాను నేను. దాచిపెట్టి ఏం చేస్తాడంటే ఆయన వచ్చినప్పుడు, ఇదిగో నేను ఎంత మంచిగా కాపాడాను చూసావా, లాస్ట్ డేస్లో కూడా నువ్వు ఇచ్చిన దాన్ని నేను కాపాడాను అని ఆయన ప్రజెంట్ చేశాడేమో. కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు చెడ్డ దాసుడి. మంచి దాసుడిగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆఖరి నిమిషం వరకు పని కలిగి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము పని కలిగి ఉందాము. లోకంలో ఏం జరిగినా సరే, పరిస్థితులు ఏమైనా సరే, దేవుడిచ్చిన పనిని మనం ఖచ్చితంగా చేయాలి. సో ఇదొక్కటి మీకు అర్థమైంది కదా. ఇంకో కాంటెక్స్ట్ ఏంటంటే, ర్యాప్చర్ చేయబడ్డప్పుడు ఇంకొకటి ఏంటి? తిరగలి విసురుతున్నారు. తిరగలి ఎందుకు విసురుతారు? ఏదో ఏంటి పప్పులో ఏదో ఒకటి చేసుకొని తినడానికే కదా, పెట్టడానికో తినడానికో అమ్మడానికో ఏదో ఒకటి చేయడానికి. ఈజ్ దట్ ఏ స్పిరిచువల్ వర్క్? ఆత్మీయమైన పనిలాగా కనిపిస్తుందా? కనిపించదు కదా. కానీ దేవుడు డిడ్ హీ ఫైండ్ దెమ్ ఇన్ఎలిజిబుల్ టు బీ ర్యాప్చర్డ్? అంటే ఎవరైతే తిరగలు విసురుతున్నారో, ఎవరైతే తిరగలు విసురుతున్నారో, ఎవరినైతే ఆయన తీసుకెళ్ళాడో వాళ్ళు వీళ్ళు నార్మల్ పని చేస్తున్నారు, ఇదేంటి ర్యాప్చర్ అయ్యే సమయం, మనకు అర్థమవుతుంది కదా. వీఆర్ ఆల్ స్పీకింగ్ అబౌట్ లాస్ట్ డేస్ కదా. మనము ఇవన్నీ లాస్ట్ డేస్, ఆఖరి క్షణాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం అని మనకు అర్థమవుతుంది కదా. సో ఆ సిచ్యువేషన్ దేవుడు చెప్పినప్పుడు కూడా వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది కదా, దేవుడు వచ్చే సమయం ఇది అని. వాళ్ళు ఏం చేయాలి? జనరల్గా వెళ్ళి ప్రార్థన చేసుకొని చాలా స్పిరిచువల్గా అన్ని పనులు మానేసి ఉంటేనే దేవుడు తీసుకెళ్ళాడా? దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, దేవుడు మనతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇన్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ, నేను చేసే ప్రతి పనిలో నేను పౌలు గారు అంటారు కదా, మీరేం చేసినా ఆయన మహిమ కొరకు చేయండి. మీరు అన్నం తిన్నా మహిమ కొరకు, నీళ్ళు తాగినా ఆయన మహిమ కొరకు చేయండి. మీరు ఆ ర్యాప్చర్ జరిగే సమయం దగ్గరకు వచ్చిన మీ నీళ్ళు తాగుతున్నా కూడా దేవుడు తీసుకెళ్తాడు ఖచ్చితంగా. ఇఫ్ హీ ఫైండ్స్ యూ ఫెయిత్ఫుల్ ఇన్ వాట్ హీ హ్యాస్ అసైన్ టు యూ. ఆయన మీకు ఇచ్చిన పనిలో ఆయన కనుక మిమ్మల్ని నమ్మకంగా కనుక చూస్తే, మీరు ఏది చేస్తున్నా ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ వర్క్ దట్ ఐఎమ్ డూయింగ్. ఆ టైంలో నేను వాష్రూమ్ కడుగుతున్నా కూడా దేవుడు నన్ను తీసుకెళ్తాడు, బికాస్ ఐఎమ్ డూయింగ్ ద వర్క్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు మీ కదా. చాలాసార్లు ఏమవుతుందంటే అన్నీ మానేసి దేవుని పనిలో ఉండాలి, జాబ్ మానేయాలి, అన్నీ మానేసి దేవుని పనిలో ఉంటేనే అదే దేవుడికి చేయాల్సిన పని, లేకపోతే వాళ్ళే దేవుడు పని చేస్తున్నారు మనం అనుకుంటాం, కానీ వాళ్ళు దేవుడు పని చేస్తున్నారు. ఐఎమ్ నాట్ డిమీనింగ్ దెమ్, ఐఎమ్ నాట్ వాళ్ళని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. విత్ ఎ హంబుల్ హార్ట్ రియల్లీ ఐఎమ్ సేయింగ్, ఓకే, నేను నిజంగా చెప్తున్నాను. కానీ ఎవ్రీథింగ్ దట్ యూ డూ, దట్ ఐ డూ, దట్ వాళ్ళు ఎవరైతే వాళ్ళు పూర్తిగా దేవుని సేవకు అంకితం చేసుకున్నారో వాళ్ళు చేసే పని కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చిందే ఉంటుంది. సో మనం ఒకటి ఆలోచిద్దాం. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు నేనే ఉన్నా, జాబ్ మానేస్తే ఏం కనిపిస్తుంది? ఓకే, పెద్ద జాబ్ లేకపోతే చిన్న జాబే అనుకుందాం, చిన్న జాబ్ మానేశాడు, దేవుడి మీద డిపెండ్ అవుతున్నాడు. ఇప్పుడు ఎవ్రీథింగ్, ఒక 10 రూపాయలు కావాలన్నా కూడా దేవుడి మీదే డిపెండ్ అవ్వాలి అని మనం అనుకుంటాం కదా. అనుకుంటామా లేదా? చెప్పండి, పర్లేదు, నేనేం మిమ్మల్ని అనుకుంటాం, జనరల్గా అనుకుంటాం. కానీ లెట్ us say if I am doing the job, నాకు జాబ్ ఎవరిచ్చారు? శాలరీ ఎవరు ఇవ్వాలి? ఎవరో మనిషి ఇస్తారు, కానీ ఎవరి ద్వారా అది రావాలి? దేవుని ద్వారానే రావాలి. నేను అన్నీ మానేసి దేవుడి సేవ చేసినా నాకు 10 రూపాయలు ఇవ్వాలంటే దేవుడే ఇప్పించాలి. నేను ఏం చేస్తున్నా కూడా దేవుడే నాకు అది
ఇవ్వాలి. యు అండర్స్టాండ్? యు ఆర్ గెటింగ్ ఇట్? హల్లెలూయా. సో నేను చేసే చిన్న పనిలో కూడా ఐ లెర్న్ దిస్ రీసెంట్లీ. నిజంగా నేను నేర్చుకున్నా. చిన్న పనిలో కూడా ఐ వాజ్ థింకింగ్ లైక్, నేను అనుకుంటున్నా ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తున్నా, దేవుడు లేకపోతే, దేవుడు ఖచ్చితంగా సడన్గా వచ్చేస్తే ఏంటి నా పరిస్థితి? కానీ దేవుడు ఏం మాట్లాడాడంటే, నువ్వు అక్కడికి వెళ్తున్నావంటే నేను అనుమతించని ప్రదేశాలకి నువ్వు వెళ్ళలేవు కదా. లేకపోతే నేను వద్దంటున్న ప్రదేశాలకు నువ్వు వెళ్తున్నావు, ఆ కన్విక్షన్ నీకుందా? మేబీ దెన్ దిస్ ఈజ్ డిఫరెంట్. దేవుడు వద్దన్నా కూడా మనం వెళ్తే, దేవుడు వద్దన్నా కూడా మనం చేస్తే అర్థమవుతుంది. ఆ సమయంలో దేవుడు ఉండడేమో, కానీ దేవుని లేని ప్రదేశాల్లో మనము మ్యాక్సిమం ఉండలేం. ఏ చిన్న పనైనా మీరు తీసుకోండి, ఏ చిన్న పనైనా తీసుకోండి. వెన్ ఎవర్ యూ ఫీల్ ఓకే ఈ పని నేను చేస్తున్నా, అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ అ సిన్, ఓకే, అది పాప యుక్తమైన పని అయితే, అర్థమైందా? ఇప్పుడు నేను వెళ్ళి దొంగతనం చేస్తాను, దేవుడు నాతో ఉంటాడు అని అన్నారనుకోండి, అదేమన్నా వ్యాలిడ్ ఉంటుందా? దేవుని వాక్యం ఏం తెలుస్తుంది? అబద్ధకులు లేకపోతే దొంగతనం చేసేవారు నరకానికి వెళ్తారని దేవుడి వాక్యము సెలవిస్తుంది. అర్థమైందా? మనం దొంగల్లాగా, దొంగలు కూడా ఏం చేస్తారంటే, దేవా వాళ్ళకి ఎక్కువ రావాలని ప్రార్థన చేసుకొని వెళ్తారంట. సో అలా కాదు, కానీ ఇన్ ఎ గుడ్ సెన్స్, ఓకే, మంచి మనస్సుతో మనం ఆలోచిద్దాం. నేను చేసే పని లేకపోతే మీరు చేసే ప్రతి పనిలో దేవుడు ఉంటాడు. ఇఫ్ యూ ఫీల్ దట్ గాడ్ ఈజ్ నాట్ హియర్, యూ పుల్ హిమ్ ఇన్ టు దట్. దేవుణ్ణి పట్టుకొని లాగండి. అదేంటి దేవుని పట్టుకొని మనం లాగుతామా అంటారా? దేవుని పట్టుకొని లాగిన వ్యక్తులు బైబిల్లో లేరా? ఎవరు చెప్పండి? హల్లెలూయా. యాకోబు కదా. నేను వెళ్ళాలంటే లేదు నువ్వు నన్ను ఈ స్థలంలో నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాను, నువ్వు ఖచ్చితంగా నాతో ఉండాల్సిందే. మోషే ఏమన్నాడు? ఎవరిని పంపిస్తున్నావు నువ్వు? సరే వెళ్ళమన్నావు, బాగానే ఉంది. ఎవరిని పంపిస్తున్నావు? హూమ్ యు ఆర్ సెండింగ్. నువ్వు కనుక రాకపోతే మేము వెళ్ళము అన్నాడు. దేవుని లాగలేదా? దేవుడు ఏమన్నాడు? నేను వస్తే మిమ్మల్ని చంపేస్తాను, నువ్వు ఇంకా బాగోదు, మీరు వెళ్ళండి అన్నాడు. కానీ మోషే ఏమన్నాడు? నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని పంపించద్దు. ఇఫ్ యూ ఫీల్ ఇన్ యువర్ డైలీ లైఫ్, ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ అని మీకు అనిపిస్తే, జస్ట్ టేక్ 1 minute టైం. దేవా, యూ కమ్ హియర్. ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ రైట్, ఏదన్నా ఈ స్థలంలో ఈ పనిలో ఏమన్నా కరెక్ట్గా లేదా, నీకు ఇష్టం లేనిది లేదా, యూ కమ్ అండ్ మేక్ ఇట్ రైట్. దెన్ యూ విల్ హ్యావ్ ద పీస్ ఇన్ యువర్ హార్ట్. ఆయన మనకి సమాధానాన్ని ఇస్తాడు. ఒకవేళ అది ఆయనకి ఇష్టం లేని పని అయితే ఆయన అక్కడ నుంచి మనల్ని తీసేస్తాడు. ద ఓన్లీ డిజైర్ దట్ వీ షుడ్ హ్యావ్ ఇస్, దావీదు ఏమంటాడు? ఆయనకున్న ఒక్క ఏకైక డిజైర్, ఆశ ఏంటంట? ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండాలి అనే ఆలోచన. మనం ఆయన సన్నిధి అంటే ఏమనుకుంటామంటే, ఒక చర్చ్ బిల్డింగ్ అనుకుంటాం, లేకపోతే చర్చ్ మీటింగ్ అనుకుంటాం, లేకపోతే అవుట్డోర్ మీటింగ్ అనుకుంటాం, వర్షిప్ మీటింగ్ అనుకుంటాం, ప్రేయర్ మీటింగ్ అనుకుంటాం. కానీ ఆయన సన్నిధి ఆయన చెప్పిన పని చేయడంలో ఉంటుంది. అర్థమవుతుంది కదా? సో ఇఫ్ ఐఎమ్ నేను నా లైఫ్ని 2 విధాలుగా డివైడ్ చేస్తే, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ గాడ్ కాలింగ్ అస్. అర్థమవుతుందా? నేను నార్మల్ లైఫ్ని, దేవుడు ఇక్కడ లేడు, నా నార్మల్ లైఫ్ బతికేస్తా, సండే వస్తా, నేను నా పనులు చేసుకుంటా, నార్మల్ లైఫ్ బతికేస్తా, ట్యూస్డే వస్తా, థర్స్డే వస్తా అంటే, డూ యూ ఫీల్ సంథింగ్ ఈజ్ ఆఫ్ హియర్? అర్థమవుతుందా? ఏమన్నా కరెక్ట్గా లేదు కదా ఇది. ఇఫ్ గాడ్ హ్యాస్ కాల్డ్ అస్, హీ హ్యాస్ కాల్డ్ అస్ ఇంటూ ఎవ్రీథింగ్. అందుకే దేవుడు ఏమంటాడంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము John 10 సెకండ్ పార్ట్. సరే ఫస్ట్ మొత్తం చదవండి. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. దొంగ ఎందుకు వస్తాడంట?
సరే మీరు చదివితే దొంగ ఎటు నుంచి వస్తాడు? దొంగ ఎటు నుంచి వస్తాడు చూడండి, 10వ అధ్యాయం 1వ వచనం. ద్వారము నుంచి కాక గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. గొర్రెల దొడ్డి ఉందంట. గొర్రెల దొడ్డి మనమే అనుకుందాం, మన సంఘం అనుకుందాం, లేకపోతే మన జీవితం అనుకుందాం. అర్థమైందా? అర్థమవుతుందా? గొర్రెల దొడ్డి ఏంటంట? మన సంఘం అనుకుందాం, మన జీవితం అనుకుందాం, మన డైలీ లైఫ్ అనుకుందాం. ఆ దొడ్డిలోకి ఎవరంట? ద్వారమున ప్రవేశించని వేరొక మార్గమున ద్వారమున ప్రవేశించకుండా వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. ద్వారం అంటే ఎవరు? ద్వారం అంటే ఎవరు? అదే అధ్యాయము 9వ వచనం ఫస్ట్ పార్ట్. నేనే ద్వారమును. నేనే ఎవరంటున్నారు ఈ మాట? యేసయ్య. నేనే ద్వారాన్ని. మీ జీవితంలో గొర్రెల దొడ్డి మీ జీవితం అనుకోండి, లేకపోతే నా జీవితం అనుకోండి. నా జీవితంలో దేవుని ద్వారా లేకుండా ఏదైనా వేరేది వస్తే అదేం చేస్తుందంట? అది వాడెవరంట? దోచుకున్నవాడు. వాడేం చేస్తాడంట? చదవండి. దొంగతనమును హత్యను నాశనము. దొంగతనం చేస్తాడు. ఫస్ట్ దొంగతనం చేస్తాడు. ఏం చేస్తాడు? ఏం దొంగతనం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? ఆశీర్వాదాలా? ఇంకా మరి ఏం చేస్తాడు చెప్పండి, ఒక మాట చెప్పండి. ఏం దొంగతనం చేస్తాడు? నా సంతోషాన్ని, సమాధానాన్ని, గాడ్తో మనకున్న సంబంధం, ఇంకా మన సమాధానం, ఇంకా ఫస్ట్ ఏం దొంగతనం చేస్తాడు తెలుసా? హీ విల్ స్టీల్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు, నన్ను ఈ కుటుంబంలో పెట్టాడు, నన్ను ఈ పనిలో పెట్టాడు అనేదాన్ని మనం మర్చిపోతాం. మనం ఏమనుకుంటామంటే, ఓకే నేను వేరే దగ్గర ఉండాలి, నేను మేబీ సంఘంలో ఉండాలేమో, నేను ఇప్పుడు ప్రార్థనలో అవన్నీ మంచివి కాదని నేను అనట్లేదు. అర్థమవుతుందా? ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ ప్రే, డోంట్ టేక్ టైమ్, ఆల్ యువర్ సాక్రిఫైసెస్ ఆర్ గుడ్. మనం చేసే త్యాగాలు, దేవుని కోసం చేసే ప్రతి త్యాగము చాలా మంచి విషయం, అది నేను అనట్లేదు. కానీ ఎప్పుడైతే మన డైలీ లైఫ్ ఇట్ ఫీల్స్ లైఫ్లెస్, మనము జీవిస్తున్న రోజువారీ జీవితం కనుక జీవము లేనిదిగా మనకు కనిపిస్తే, అయ్యో నేనేం చేస్తున్నా అనేది కనుక మన కన్ఫ్యూజన్లో ఉంటే, అదే దొంగ చేసే ఫస్ట్ దొంగతనం. ఏం చేస్తాడు? హీ విల్ క్రియేట్ అన్ఈజీనెస్, హీ విల్ క్రియేట్ అసమాధానం తీసుకొస్తాడు. అయ్యో ఇది నేను చేసేది కాదు, ఇది నా జీవితం కాదు, ఇది నేను జీవించాల్సిన విధానము కాదు అనేది దొంగతనం చేస్తాడు ఫస్ట్. అర్థమైంది? ఫస్ట్ అండర్స్టాండింగ్ మనకేముండాలి? దేవుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఈ స్టేటస్ని ఇచ్చాడు. ఇది మీరు ఏ స్టేటస్లో ఉన్నా సరే, ఏమి లేకపోయినా సరే, దేవుడు నన్ను దీంట్లోనికి పిలిచాడు. మనం పాడాం కదా ఇందాక, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడంట నన్ను నమ్మకస్తుడిగా చూసి నన్ను ఈ కుటుంబంలోనికి, ఈ దేశంలోనికి పిలిచాడంట. పిలిచి ఇక్కడ పెట్టాడంట. డూ యూ రియలైజ్ ఇట్? మనకు అర్థమవుతుందా? యువర్ ఎవ్రీ యాక్ట్ ఈజ్ అ కాల్ ఆఫ్ గాడ్. అర్థమవుతుంది కదా? అయ్యో నేను ఎందుకు ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఏంటి, నేను ఎందుకు ఇంత లో ఉన్నాను, లేకపోతే నేను మంచిగా లేను అని మీరు అనుకుంటుంటే, డోంట్ వరీ, గాడ్ హ్యాస్ ఫౌండ్ యూ ఫెయిత్ఫుల్ ఇన్ ద ప్లేస్ దట్ యూ హ్యావ్ బీన్ కాల్డ్. దేవుడు మిమ్మల్ని పిలిచి నమ్మకస్తులుగా చూసి అక్కడ పెట్టాడు. పేతురు ఏం చెప్తాడు? ఆయన మనకి జీవించడానికి కావలసిన ప్రతి విషయాన్ని ఆయన మనకి దయచేస్తాడంట. పిలిచిన వాడు నమ్మదగిన వాడంటే దానికి అర్థము ఇదే. దేవుడు నన్ను ఈ పరిస్థితుల్లో జీవించడానికి పిలిచాడు, ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా చెప్దామా? ఆయన నమ్మదగిన వాడు. నేను ఈ జీవితాన్ని జీవించడానికి ఆయన నన్ను నమ్మకంగా ఎంచాడు. ఆయన ప్రతిదాన్ని ఆయన నాకు ఇస్తాడు.
అర్థమవుతుంది కదా? హల్లెలూయా. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ లైఫ్. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఫ్రీడమ్. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినప్పుడు డోంట్ సే దట్ నాకేం లేదు తినడానికి, ఇవాళ పచ్చడే ఉంది, ప్రైజ్ గాడ్, ఐ యామ్ ఫ్రీ టు హ్యావ్ ఇట్ బికాస్ గాడ్ హెస్ ఫౌండ్ మీ ఫెయిత్ఫుల్. అర్థమవుతుందా? ఏదో లేదు, ఏదో కావాలి అనే దాంట్లో కనుక మనం ఉంటే వి విల్ ఆల్వేస్ బీ అన్సాటిస్ఫైడ్. ఇప్పుడు నేను వచ్చి మీకు 10,000 ఇచ్చాను అనుకోండి, 1,00,000 రూపాయలు ఇచ్చాను అనుకోండి, 1,00,00,000 రూపాయలు ఇచ్చాను అనుకోండి, విల్ దేర్ బి అన్ ఎండ్ టు ఇట్? ఏమన్నా అది ఎండ్ ఉంటుందా? ఉండదు కదా. కానీ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ రైట్ నౌ, ఇది నాకు కావాలి, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, థ్యాంక్ యూ జీసస్, అది రియలైజ్ అవ్వడమే కాదు, ఏదో సరేలే మనం థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్స్ చెప్దాం, ఐఎమ్ థ్యాంక్ఫుల్ గాడ్ అని అనడమే కాదు. కానీ వెన్ యూ రియలైజ్ మనకు అది అర్థమైనప్పుడు, ఓకే దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు అన్నప్పుడు, 10 రూపాయలే ఉన్నప్పుడు 10 రూపాయలు ఎలా బతకగలమో మనం చూసి మనమే ఆశ్చర్యపోయే సంగతులు ఉంటాయి. అర్థమవుతుంది కదా? 1,00,000 రూపాయలు నాకు ఇస్తే 1,00,000 రూపాయలు నేను బ్రతికి చూపిస్తా దేవా, బికాజ్ యూ హ్యావ్ గివెన్ మీ దట్. హల్లెలూయా, హల్లెలూయా. యూ అండర్స్టాండ్? లేని వాటిని చూసి మనము, దిస్ ఈజ్ వాట్ ద థీఫ్ డస్. అపవాది లేకపోతే దొంగ ఇదే చేస్తాడు, మన నుంచి లైఫ్ని తీసేస్తాడు. మనని దేవుడు చాలా అందని వాడు, లేకపోతే దేవుడు మనకి అసలు మనకి ఆయనకి సంబంధమే లేదు అన్నట్టు ఒక ఫోబియాని క్రియేట్ చేస్తాడు. మనకేమవుతుంది, ఎప్పుడు మనము అదే దీనత్వంలో, లేకపోతే దీనత్వం అనే ముసుగులో, సాడ్నెస్లో బ్రతుకుతాం కదా. నో, గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. ఆయన ఒకవేళ కనుక ఆయన మనల్ని మన జీవితాన్ని బట్టి కనుక ఆయన జడ్జ్ చేస్తే ఇప్పటిదాకా మనం బ్రతుకుతాం? అసలు బ్రతకలేం కదా. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ గాడ్ సేస్, దేవుడు అంటాడు, నేను చదవండి 10వ వచనం, 10 John 10:10 లాస్ట్ పార్ట్. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను అంటాడు. ఇంగ్లీష్లో అంటాడు, ఐ కేమ్ హియర్ టు గివ్ లైఫ్ ఇన్ అబండెన్స్. నాట్ జస్ట్ లైఫ్, నాట్ జస్ట్ సో కాల్డ్ లైఫ్, ఊరికే జీవం అనే చెప్పుకునే జీవం కాదు, కానీ సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి నేను వచ్చాను. అదే ఆయన ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నా గొర్రెల్ని నేను పిలుస్తాను, అవి బయటకు వస్తాయి, మంచిగా తింటాయి, అటు ఇటు తిరుగుతాయి, మళ్ళీ లోపలికి వెళ్తాయి. బికాస్ వై? ఎందుకు? అవి నా స్వరాన్ని గ్రహిస్తాయి. కానీ ఇంకో మాట ఏముంటుంది అక్కడ, ఒకసారి చదువుదామా? నేను గొర్రెలకు మంచి కాపరిని, 5th verse 10:5. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక, అవి ఎరుగవు గనుక అన్యుడు ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోయి మీతో నిశ్చయముగా పారిపోవునని. ఒకవేళ దేవుని స్వరము గనక మనకు అర్థమవ్వకపోతే మనం ఏం చేస్తాం? వెంబడిస్తామా? ఇప్పుడు ఇంట్లో ఉన్నాం, మనం ఎవరో పిలిచారు, మనకు తెలిసిన వాయిస్ అయితే ఓకే, ఐ నో హిస్ దిస్ వాయిస్, నేను వెళ్తాను, వాళ్ళు పిలుస్తున్నారంటాం. ఎవరో తెలియదైతే వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారు, మనకి ఎందుకు అనుకుంటాం కదా. సో దట్ ఈజ్ వాట్ గాడ్ సేస్, లిజన్, నా మాట వినండి. ఐఎమ్ స్పీకింగ్ టు యూ, దిస్ ఈజ్ లైఫ్. సాతాను ఏం చేస్తాడంటే చాలా కన్ఫ్యూజ్ చేస్తాడు, ఇది దేవుడి వాయిసా కాదా అని కన్ఫ్యూజన్లో పెడతాడు. మనం పాడతాం కదా, ఆయన ఇందాక మనం పాడాం కదా, సుందరుడా, ఏంటి, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, 10,000లో అతికాంక్ష, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో నేను ఆయన్ని గుర్తిస్తాడంట. నిజంగా మనము ఒకవేళ 10,000 వాయిసెస్ మనకు వినపడితే ఒక్క వాయిస్ని మనం గుర్తుపడతాం, దిస్ ఈజ్ గాడ్ వాయిస్ అని.
ఇది దేవుని స్వరం అని మనం గుర్తుపట్టగలుగుతామా? ఇఫ్ యు ఆర్ సింగింగ్ దిస్, మనం కనుక ఇది పాడుతుంటే 10,000లో అతి సుందరుడు అని మనం ఎప్పుడు పాడగలుగుతామంటే నిజంగా ఒక కన్ఫ్యూజింగ్ వరల్డ్లో ఉండి ఆయన స్వరాన్ని విని గ్రహించి మనం ఆయనని వెంబడించగలిగితే కనుక దెన్ వీ కెన్ పర్ఫెక్ట్లీ సే 10,000లో అతి సుందరుడు ప్రభువా, నేను నిన్ను గ్రహించాను, నువ్వు మహోన్నతుడివి, మహా ఉన్నతమైన స్థలముల్లో నేను నిన్ను చూస్తూ నేను నడుస్తున్నాను, నువ్వు ఆకాశమును మహాకాశములను సృజించిన వాడవు. దిస్ ఈజ్ వర్షిప్. అర్థమవుతుందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైజ్ అండ్ వర్షిప్? ప్రైజ్ అండ్ వర్షిప్ డిఫరెన్స్ ఏంటి? ప్రైజ్ ఎప్పుడు చేస్తాం మనం? ప్రైజ్ పాయింట్ అంటాం కదా. ఎందుకు? మన జీవితంలో జరిగిన విషయాలను బట్టి వి ప్రైజ్, లేకపోతే మనం చూసిన దాన్ని బట్టి వి ప్రైజ్. కానీ వర్షిప్ ఎప్పుడు చేస్తాం? వర్షిప్ ఎప్పుడు చేస్తాం? ఆయన ఏమని లెట్ us say, ఇప్పుడు క్లియర్గా అర్థం అవడానికి చెప్దాం. ఒక పెద్ద సినిమా యాక్టర్ ఇక్కడికి వస్తున్నాడు అనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం మనం, అవునా? వెళ్ళకపోవచ్చేమోలే కానీ చెప్తున్నా. వెళ్తే దేన్ని బట్టి వెళ్తున్నాం మనం సంతోషిస్తాం ఆయన చూసి, ఓ మై గాడ్ వీఆర్ సీయింగ్ హిమ్. ఎందుకు? ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం చూడడానికి వెళ్తాం. వి వర్షిప్ సో మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్. అర్థమవుతుందా? ఆయన ఏదో మనకి చేశాడేనా? మనకేం చేస్తాడు? ఆయన ఎవరో తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు కదా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దట్, ఇట్ ఈస్ అబౌట్ హూ హీ ఈజ్. దేవుని వాక్యం సెలవిస్తుంది. నెహెమయా గ్రంథము 9వ అధ్యాయము చూస్తే, లెట్ మీ ఆల్సో టేక్ ఇట్. 9వ అధ్యాయము 5th verse, 5వ వచనం. అప్పుడు నెహెమయా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు లేవీయులైన యేషువ, కద్మియేలు, బాని, హషబ్నేయ, షెరబ్యా, హోదియా, షెబన్యా, పెతహాయ అనువారు నిలువబడి నిరంతరము మీకు దేవుడయ్యున్న యెహోవాను స్తుతించుడని చెప్పి, నిరంతరము మీకు దేవుడయ్యున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి. ఏంటంట? ఆయన నిరంతరము దేవుడు అంట. ఆయన ఎల్లప్పుడూ దేవుడు. ఇంకా కింద వర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చదువు. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన let us say, if there is any greatest praise in this world, if there is any greatest blessing in this world, the name of God is above it. Hallelujah. ఏదైనా గొప్ప స్తోత్రము ఎవరైనా దాన్ని క్రియేట్ చేస్తే దానికి పైన దేవుని నామము ఉంటుందంట. ఏదైనా గొప్ప బ్లెస్సింగ్, గొప్ప ఆశీర్వాదం కనుక మీరు దేన్నన్నా చూస్తే దానిపైన దేవుని నామము ఉంటుందంట. సో దిస్ ఈజ్ వాట్ వర్షిప్ ఇస్. ఇది దేవుణ్ణి ఆరాధించడం అంటే. అందుకే మనం ఏమంటాం, ఇప్పుడు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా అవన్నీ మర్చిపోండి, దేవుని ఆరాధించండి అంటే, అవన్నీ మర్చిపోండి అంటే ఏంటి సంబంధం లేదని చాలాసార్లు నాకు కూడా డౌట్ వస్తుంది. అంటే నా జీవితం దేవుడికి తెలుసు కదా, నేను ఎలా మర్చిపోతానంటే, వెన్ వీ లుక్ ఎట్ హిమ్, అర్థమవుతుందా? 10,000లో అతి సుందరుడు అయిన ఆయన్ని చూసినప్పుడు, లేకపోతే ధవల వర్ణుడైన ఆయన్ని చూసినప్పుడు, అతి సుందరుడైన ఆయన్ని చూసినప్పుడు నా సమస్యలు, నాకున్న ప్రతి పరిస్థితి అవి నాకు కనబడు, అవన్నీ మరుగైపోతాయి. దెన్ ఐ విల్ వర్షిప్ హిమ్. దిస్ ఈజ్ వాట్ వర్షిపింగ్ హిమ్ ఇన్ ఫ్రీడమ్. హల్లెలూయా. స్వాతంత్రం కలిగి ఆయన్ని వర్షిప్ చేయడం అంటే నోయింగ్ హిమ్ వాట్ హీ ఈజ్, నోయింగ్ హిమ్ హౌ హీ హాజ్ గివెన్ అస్ లైఫ్. మళ్ళీ మనం జాన్లోకి వచ్చేద్దాం. సో ఏంటంట, ఆయన ఎందుకు వచ్చాడంట? జీవమును, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడంట. సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడంట. వి డోంట్ హ్యావ్ టు మనము ఆయన్ని ప్లీజ్ చేయడానికి, లేకపోతే ఆయన్ని వేరే ఫెయిత్స్లో ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళని ఆవాహనం చేసుకోవడానిక ఏమో, ఐఎమ్ నాట్ యూజింగ్ ద రైట్ వర్డ్, బట్ వాళ్ళని ప్రత్యక్షపరచుకోవడానికి దే విల్ డూ సో మెనీ థింగ్స్. ఎందుకు మన బైబిల్లోని ఏలియా టైంలో
బయలుని వాళ్ళు కదిలించడానికి ఏం చేశారంట? కోసుకున్నారంట. చాలామంది చాలా రక్తాన్ని చిందించారు. కానీ విత్ సింపుల్ ప్రేయర్, విత్ ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము కలిగిన ఏలియాని గురించిన మాట ఏముంటుంది? ఏలియా కూడా మనమంటి స్వభావము కలిగిన మనుష్యుడే. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈజ్ సేయింగ్ యూ కెన్ బీ లైక్ దట్ ఏలియా. మీరు కూడా ఆ ఏలియా లాగా ఉండొచ్చు. అదే స్వభావం మీకు కూడా ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్. లెట్ us go to Isaiah 51. చదవండి, ఫస్ట్ నుంచి చదవండి. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచూ నుండు వారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఏ ఆలోచించుడి. బండ నుండి చెక్కబడ్డారో, ఏ గుంట నుండి మీరు త్రవ్వబడ్డారో అది మీరు గ్రహించాలంట. ఇక్కడున్న రాయి ఎవరిని సూచిస్తుందంటే నెక్స్ట్ వచనంలో మనకు అర్థమవుతుంది. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. ఒక్కసారి మనం ఆలోచిద్దామా? అని నన్ను చూస్తారా? ఒక్కసారి మనం ఆలోచిద్దామా? అబ్రహాము ఏం చేశాడు? నిరీక్షణకు ఆధారము లేని సమయంలో ఆయన దేవుణ్ణి నమ్మాడు. అర్థమవుతుంది కదా? సో మనకి ఈ టైంలో ఏమీ లేకపోవచ్చేమో, ఏమీ ఆధారమే లేకపోవచ్చేమో. ఒక విషయాన్ని మనం నమ్మడానికి అసలు తలతోక లేని విషయమే అయ్యుండొచ్చేమో. కానీ ఆయన ఎటువంటి వాడంట? లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు. మనకు అర్థమవుతుందా? యూ రిమెంబర్, యూ ఇమాజిన్ లైక్ దిస్. లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ ఏం లేదు కదా, దేవుడు అంటాడు ఒక కొండని నేను పిలుస్తున్నాను అంటాడు. ఇక్కడ కొండ ఏర్పడుతుంది. డూ యూ బిలీవ్ ఇట్? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఆయన ఏంటి? శూన్యములో సృష్టిని చేసిన దేవుడు, భూమిని వేలాడదీసిన దేవుడు. హల్లెలూయా. దెర్ ఈస్ పవర్ ఇన్ హిస్ వర్డ్. అది అబ్రహాము, ఆయనకి తెలుసో తెలీదో కానీ ఆయన నమ్మాడు. ఆయన గురించి ఏం రాయబడింది? మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి. ఒకవేళ మనం తండ్రి అనే వర్డ్ని కనుక గమనిస్తే, అబ్రహాం ఇస్ ద ఫాదర్ ఆఫ్ విశ్వాసులకు తండ్రి. ఐఎమ్ ఎ బిలీవర్, యు ఆర్ ఎ బిలీవర్, సో హీ ఈజ్ యువర్ ఫాదర్. బై ఫెయిత్ అబ్రహాం హ్యాస్ గివెన్ బర్త్ టు యూ అండ్ మీ. అర్థమవుతుంది కదా? విశ్వాసం కనుక నేను ఉంచగలిగితే నేను అనేక జనాల్ని నేను విశ్వాసం ద్వారా కనగలుగుతాను. అర్థమవుతుందా? నెక్స్ట్ వచనం కూడా చదవండి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. శారాకు అసలు విశ్వాసం ఉన్నట్టు కనపడుతుందా? కనబడదు. ఆమె నవ్వుతుంది. దేవుడు అంటాడు, అదే వాయిస్ మళ్ళీ వినపడుతుంది, నీ భార్య అయిన సారా ఎక్కడా? నీ భార్య అయిన సారాయి ఎక్కడా? దేవుడు అంటాడు, వేర్ ఆర్ యూ జేసన్, వేర్ ఆర్ యూ? లేకపోతే రూత్, వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావు? ఐఎమ్ హియర్ టు గివ్ యు అ వర్డ్. హల్లెలూయా. గాడ్ సేస్, అప్పుడేమంటాడు, నీ భార్య అయిన సారా ఎక్కడంటే వెనకాల టెంట్లో ఉందంటాడు. టెంట్లో ఉందంటే మునుపు అదేంటి, మీదిటికి ఈ కాలమున నేను మరలా వస్తాను. ఐ విల్ కమ్, యూ విల్ హ్యావ్ అ సన్. అబ్రహాము సారా విషయాన్ని పక్కన పెడితే, అబ్రహాము గనక ఇస్సాకును గురించిన వాగ్దానాన్ని మాత్రమే నమ్మి ఉంటే ఇస్సాకుని అబ్రహాము బలిచ్చేవాడు కాదు. అర్థమవుతుందా? అబ్రహాం హ్యాస్ సో బిలీవ్డ్ ఇన్ గాడ్. అబ్రహాము ఎంతవరకు నమ్మాడంటే, దేవుడు ఇస్సాకుని కాదు, ఆయన ఏమంటున్నాడు, ఆకాశం వైపు చూడు, ఆకాశ నక్షత్రాలని మించినట్టుగా నీ స్వాస్థ్యాన్ని నేను చేస్తాను, నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తానంటే ఇస్సాకుని చూడటము అబ్రహాం మానేసి. అది చాలా కష్టమైన విషయమే, కానీ దట్ ఈజ్ వాట్ అబ్రహాం బిలీవ్డ్. అర్థమవుతుంది కదా? అది ఆయనకి నీతిగా ఎంచబడింది. మనకి ఇప్పుడు నీతిగా ఏం ఎంచబడుతుంది అంటే, దేవుడు నిన్ను ఇలా చేస్తాను, లేకపోతే నీ పట్ల
నాకు ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. ఐ పర్సనలీ వాంట్ టు కాల్ దిస్ జనరేషన్ యాజ్ అ డేవిడ్ జనరేషన్. we are not a Joshua generation, but I would like to call it as a David generation, where దావీదు సంతానంగా మనము పిలుచుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే దావీదుకి ఏమి ఇచ్చాడు? శాశ్వతమైన కృపని ఇచ్చాడు. అది ఇంకా వెళ్ళిపోతుంది. ఇట్ విల్ కంటిన్యూ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. ఇప్పుడు నాలో ఉంది, నా పిల్లలకు వస్తుంది, వాళ్ళ పిల్లలకు వస్తుంది. దేవుడు వచ్చేంత వరకు he will always find somebody to give his grace. హల్లెలూయా. సో మనము అలాంటి పిలుపులోనికి మనము పిలువబడ్డాం. we are not born into it, but we are called into it. అర్థమవుతుందా? మన దాంట్లో పుట్టలేదు, కానీ దాంట్లోకి మనము పిలువబడ్డాం. ఇప్పుడు నేను రూత్ని పిలిచాను అనుకోండి, ఇక్కడికి వచ్చి నిలబడమంటే వచ్చి నిలబడితేనే అది ఫుల్ఫిల్ అవుతుంది. అర్థమవుతుందా? సో నేనేం చేయాలి? దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. ఐ ఆల్వేస్ సే దిస్. ఏంటి? అబ్రహాం ఏంటంట, పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడంట, కానీ ఇస్సాకు కోసమో ఇష్మాయిల్ కోసమో ఎదురు చూడలేదు. ఎస్, హీ ప్రేడ్ అబౌట్ దెమ్. వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు, కానీ ఆయన పునాదులు గల పట్టణం కోసము దూరం నుంచి చూస్తూ వేచి ఉన్నాడంట, విశ్వాసము ఉంచాడంట. అర్థమవుతుంది కదా? సో మనం కూడా మనకిచ్చిన, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రామిస్, దేవుడు నాతో ఏం మాట్లాడలేదంటే, మాట్లాడతారు కానీ మనం మర్చిపోతాం చాలాసార్లు, లేకపోతే ఇగ్నోర్ చేస్తాం. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ గివింగ్ యూ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ డేవిడ్. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ ఇట్, జస్ట్ రిసీవ్ ఇట్ ఫ్రమ్ యువర్ హార్ట్. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుడు శాశ్వతమైన కృపని, నీ నుంచి అనేకమైన జనాల్ని ఆయన తీసుకురావాలని అది ఎలా కుదురుతుంది? అయ్యో నేను పాస్టర్ని కాదే, అయ్యో నేను ఎవాంజలిస్ట్ని కాదే, అయ్యో నేను వర్షిప్ లీడర్ని కాదే, అయ్యో నేను ప్రీచర్ని కాదే. ఎలా వస్తారు జనాలంటే, దట్ ఈజ్ వాట్, అదే దొంగతనం చేసే విషయం. అర్థమవుతుంది కదా? వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, నేను చేసే పనిలోనే ఆయన నన్ను జనములకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అర్థమవుతుందా? ఇఫ్ నిజంగా దేవుడికి కనుక అలాంటి ఉద్దేశం ఉంటే, లేదు మీరు నా సేవ చేయాలి, నా సేవ చేయడం అంటే ప్రార్థన చేయడం, లేకపోతే అగైన్ ఐఎమ్ సెయింగ్ డిస్క్లైమర్, ఓకే, ప్రార్థన చేయడం ఇవన్నీ మంచి విషయాలు, చాలా మంచి విషయాలు, ఓకే. ఒకవేళ అదే కనుక దేవుడి చిత్తం అయితే మనల్ని వేరే వేరే జాబ్స్లో పెట్టడు, వేరే వేరే పనుల్లో ఆయన పెట్టడు. అందరిని తీసుకొచ్చి ఒక దగ్గర పడేసి ఆరాధించండి, లేకపోతే చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటాడు కదా. దట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. God's will is where we are right now. Hallelujah. If you feel it is not God's will, you just ask God. దేవా, ఏదో నేను ఇక్కడ తప్పుగా, నా ప్లేస్మెంట్ తప్పుగా ఉంది, మీరు కొంచెం చూడండి అంటే దేవుడు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాడు. అర్థమవుతుందా? సో సారా ఏం చేసిందంట? విశ్వాసముతో మనల్ని కనిందంట. అబ్రహాము విశ్వాసముతో మనకు తండ్రిగా ఉన్నాడంట. మీరు ఈ విషయాన్ని ఆలోచించండి, దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఎప్పుడు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టు. మనం ఏ రాయి నుంచి తీయబడ్డాం? వీఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం. క్రీస్తు కూడా అదే లైన్లో మనకి కనబడతాడు కదా. క్రీస్తు వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కొట్టేశాడా? ఇంకా ఎక్కువగా ఎంఫసైజ్ చేశాడు. ఇటువంటి విశ్వాసాన్ని నేను చూడలేదే. మీరు విశ్వసిస్తే మీరు గొప్ప కార్యాలు చూస్తారు అన్నాడు కదా. దట్ ఈస్ వాట్ ఫెయిత్ ఈజ్ నథింగ్ బట్ సీయింగ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ యెట్ హ్యాపెండ్. అర్థమవుతుందా? ఒకసారి యెషయా గ్రంథము 46వ అధ్యాయంకి వెళ్దాం. సారీ 49 క్షమించండి, ఒక్క నిమిషం. సారీ 42 యెషయా గ్రంథము 42వ అధ్యాయము 9వ వచనం. మునుపటి సంగతులు సంభవించెను,
క్రొత్త సంగతులు క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. అవర్ గాడ్ ఇస్ అ గాడ్ హూ రివీల్స్ థింగ్స్ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్. అర్థమవుతుందా? మన దేవుడు ఎటువంటి వాడంటే సంగతులు జరగక ముందే మనకి ఆయన రివీల్ చేస్తాడు. ఇప్పుడు ఏంటి, రేపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎలా ఎండ్ అవబోతుందో మనకు చెప్పాలా? ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ ఫర్ అస్ కదా, డజంట్ మ్యాటర్. అది మనకు అవసరం లేదు. మనకేం కావాలి? దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. ఆయన ఏం చెప్తున్నాడు? నీ మీద నాకు కలిగిన ప్రణాళికలు అనేకమైనవిగా ఉన్నాయి. అర్థమవుతుందా? ఈ దేవుని వెంబడించడం అనేది ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ వాక్. లెట్ us say ఇప్పుడు నేను జాబ్లో ఉన్నా, లేకపోతే ఒక మనిషి జాబ్లో ఉన్నాడు. జాబ్లోంచి దేవుడు తీసేయాలి, సేవకి పిలవాలి. దేవుడు ఏం చేస్తాడు? గాడ్లీ థింగ్, లేకపోతే దేవుడు చేసే విషయాలు చెప్పండి. ఒక మనిషి మంచి జాబ్ చేస్తున్నాడు, ఆ జాబ్లో నుంచి సేవలోకి రావాలి. ఎలా రావచ్చు? వాక్యం ద్వారా మాట్లాడొచ్చు, పరిస్థితులు, దేవుని మాట వినాలి, ఇంకా లోబడాలి, జాబ్ వదిలేయాలి, రావాలి. అంతే కదా, అవునా? లెట్ us say ఆ జాబ్ దేవుడు వదిలేయమన్నాడు, కానీ నేను ఎట్లా పడితే అలా చేసి బయటకు వస్తే దేవుడు ఆనందిస్తాడా? ఆనందించాడు కదా. సో యూ హ్యావ్ టు థింక్, ఇప్పుడు ఆ జాబ్ అనేది ఆ మనిషి జీవితంలో దేవుడు పెట్టిన ఒక్క ప్రణాళిక. ఇఫ్ ఈజ్ ఇగ్నోరింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ విచ్ ఈజ్ ఆల్సో గ్రేటర్, ఎస్ ఐ అండర్స్టాండ్, అది మంచి విషయమే, అది ఇంకా గొప్ప విషయమే. కానీ దానికోసం నేను ఇప్పుడున్న పరిస్థితిని కనుక నేను ఇగ్నోర్ చేస్తే, లేకపోతే సరిగా చెయ్యకపోతే, నిర్వర్తించకపోతే, ఆయన కలిగిన అనేకమైన ప్రణాళికలో ఒక ప్రణాళిక సరిగా నెరవేర్చబడదు. అర్థమవుతుందా? సో దేవుడు మనల్ని పిలిచి, నేను అనేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాను. ఇసుకలో ఎన్నైతే గ్రెయిన్స్ ఉంటాయో, ఇసుక రేణువుల కంటే ఎక్కువ ప్రణాళికలు నా జీవితంలో ఉన్నాయంటే ఇలానే నెరవేరుతాయి. నేనేదో పైనుంచి ఊడిపడాలి, లేకపోతే ఇంకేదో జరగాలి అని మనం గనక ఆలోచిస్తే అవన్నీ జరగచ్చేమో, కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఎర్త్, ఈ భూమి ఒకరోజంట అంతమైపోతుందంట. ఒకసారి ఆ మాట చదువుదామా? ఏంటి, టైం అయిపోయిందా? జస్ట్ 5 minutes I'll close, ఓకే? చాలా ఉంది, బట్ టైమ్ ఈజ్ నాట్ పర్మిటింగ్. యాభై 51వ అధ్యాయము, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 6వ వచనం. ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఆకాశము వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతర్ధానము. ఫస్ట్ ఆ మాట ఆకాశం వైపు ఒకసారి చూద్దాం అందరం. పైన రూఫ్ ఉంది కదా, కిటికీలో చూడండి, కనిపించట్లేదు, బట్ వి నో దట్ దెర్ ఇస్. బట్ లేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత చూడండి, పైకెత్తి ఆకాశాన్ని ఖచ్చితంగా ఇంటెన్షనల్గా చూడండి, ఓకే? గుర్తుపెట్టుకొని, దేవా నేను ఆకాశాన్ని చూస్తున్నాను, నువ్వు చూడమన్నావు. కింద భూమిని చూడండి. ఇప్పుడు ఎంత స్టేబుల్గా ఉంది ఇది. ఒక్క క్షణం కనుక భూకంపం వస్తే అయిపోయినట్టే. దెన్ యూ విల్ అండర్స్టాండ్. అప్పుడు మనకు కొంచెం అర్థమవుతుంది ఏంటంటే, ఎస్ దిస్ ఎర్త్ ఈజ్ నాట్ స్టేబుల్, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ కదా. ఏదైతే మనం గట్టిగా కాలేసి నించొని, లేకపోతే ఎవరితో గొడవపడి, ఏంటి నన్ను ఇలా అంటావా అని భూమి మీద నిలబడి, నేను మాట అంటే మాటే అని, నా మాట మీద నేను నిలబడతా అని మీరు నిలబడి చేసేవన్నీ ఒకరోజు ఏమవుతాయంట? గతించిపోతాయంట. ఆవిరి వలె గతించిపోతాయంట. కనబడదంట. భూమి కింద చూస్తే ఇదేంటి భూమి లేదు అని అనుకుంటారంట. ఆకాశం ఎక్కడికి వెళ్ళింది అసలు? ఆకాశంలో ఆకాశమే లేకపోతే ఇంకేం కనపడుతుందో నాకు కూడా అర్థం కావట్లా కదా. దిస్ ఈజ్ స్పేస్. అది ఇంకా అది ఎక్కడికో వెళ్తుంది, ఏం కనపడదు.
అది కూడా లేకపోతే మనకేం కనిపిస్తుందో ఐఎమ్ రియల్లీ అమేజ్డ్ అబౌట్ ఇట్. నేను నా ఊహకు కూడా అందట్లేదు. ఇవేమీ ఉండవంట. కానీ తర్వాత చదవండి, ఒక్క మాట ఇంపార్టెంట్. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందులో నివాసులు అటువలే చనిపోవుదురు, నా రక్షణ నిత్యముండును. నా రక్షణ నిత్యముండును. హల్లెలూయా. ఒకసారి అందరం చదువుదామా? నా రక్షణ నిత్యముండును. నా రక్షణ నిత్యముండును. చదవండి అందరూ. నా రక్షణ నా రక్షణ నిత్యముండును, నా నీతి నా నీతి కొట్టివేయబడదు. ఇంగ్లీష్లో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. ఒకసారి నేను చదువుతాను. But my My- salvation shall be forever, మై సాల్వేషన్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్, and my right. మై రైచియస్నెస్ విల్ నెవర్ ఫెయిల్. అర్థమవుతుందా? ఏం ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు దీనికి? కాంట్రడిక్టరీ ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు? భూమి, మీరు ఏదైతే మీరు నిలబడుతున్నారో ఆ భూమి అంతరించిపోతుంది, ఆకాశము కనబడదు. ఏవైతే మీరు సంవత్సరాల నుంచి చూసి, అర్థమవుతుంది కదా, సంవత్సరాల నుంచి చూసి వాటిని బేస్ చేసుకొని అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చాయి కదా. వెదర్ ఇండస్ట్రీ, వర్షం పడితే రెయిన్ కోట్లు, భూమి మీద నడవడానికి చెప్పులు, ఇంకా ఇఫ్ యు గో ఆన్ దెర్ ఇస్ అ లిస్ట్. ఎన్నో మనం ఈ భూమి మీద, ఆకాశం మీద మనము డిపెండ్ అయ్యి ఎన్నో జీవన విధానాలు మనము ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ ఒకరోజు గతించిపోతాయంట. ఏది నిలబడుతుంది తెలుసా? దేవుని రక్షణ నిలబడుతుంది, ఆయన నీతి నిలబడుతుంది. సో ఇన్ ఆల్ దట్ మనం జీవించే ప్రతి దిన జీవితంలో, నేను తినే ప్రతి తిండి గింజలో, లేకపోతే నేను జీవించే ప్రతి నిమిషంలో దేవుని రక్షణ కనుక నా మైండ్లో లేకపోతే, దట్ ఈస్ వాట్ గాడ్స్ వర్డ్ సేస్. అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. దిస్ ఈజ్ వాట్ హీ మీన్ వెన్ హీ సేస్ వాట్ ద అన్సీన్ ఆర్ ఇటర్నల్. అవి ఎల్లప్పుడూ ఉంటాయంట. సో మనం ఒక ఐడియాలజీ షిఫ్ట్ చేద్దాం, లేకపోతే మన ఆలోచనని మార్చుకుందాం. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చేసే ప్రతి పని, నేను బైక్ మీద డ్రైవ్ చేస్తున్నా అంటే దిస్ ఈజ్ గాడ్స్ ప్లాన్, గాడ్స్ విల్. అయ్యో నాకు కార్ లేదే, నాకు ఫ్లైట్ లేదే, లేకపోతే నాకు బెంజ్ కార్ లేదే. నో, యు ఆల్వేస్ అండర్స్టాండ్, నేను ఇక్కడ ఉన్నానంటే దేవుని చిత్తం, దేవుని రక్షణ నాలో పని, దేవుని నీతి నా నుంచి ఈ లోకానికి వెళ్తుంది. హల్లెలూయా. డూ యూ బిలీవ్ ఇట్? నిజంగా మనం నమ్ముతున్నామా? ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవింగ్, జస్ట్ గాడ్ సేస్ లిజన్ అండ్ బిలీవ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, వినుట వలన విశ్వాసము అభివృద్ధి కలుగుతుంది. ఇంకా కింద చాలా వచనాలు ఉన్నాయి కానీ నేను చదవను, బట్ ఐ విల్ సే. ఓకే, ఈ జీవితంలో అనేక మంది మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు. ఈ లోకం మనల్ని తక్కువ చేసి చూపిస్తుంది. నువ్వేంటి ఇలా ఉన్నావు, నువ్వేంటి హైట్ లేవు, నువ్వేంటి కలర్ లేవు, నువ్వేంటి డబ్బులు లేవు, అసలు నువ్వేంటి ఇలా ఉన్నావు, నువ్వు మనిషిలాగే కనబడట్లేదేంటి. డోంట్ వరీ అబౌట్ ఆల్ దిస్. దేవుడు అంటాడు, ఒకరోజు ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నా వీళ్ళందరూ ఒక ఫ్లైస్ లాగా, ఈగల్ లాగా నాశనం అయిపోతారు. కానీ ద వన్ కాన్షియస్ లైఫ్ దట్ యు లివ్డ్ ఫర్ మీ, దేవుని గురించిన అవగాహన కలిగి, రక్షణ అవగాహన కలిగి నువ్వు నా కోసం జీవించిన చిన్న జీవితం, చిన్న విశ్వాసము రేపు అనేక మందికి ఆశీర్వాదకరంగా అది మారబోతుంది. హల్లెలూయా. ఐ వాంట్ టు సే దిస్ టు ది చర్చ్ ఎంహెచ్ఓపి. ఒకవేళ పర్సనల్గా కనుక మీరు నేను తక్కువగా ఉన్నాను, నేను విశ్వాసంలో లేనేమో అని అనుకుంటే కనుక, ఐ ఆల్వేస్ గెట్ అమేజ్డ్ అబౌట్ ద ఫెయిత్ వెన్ పీపుల్ టాక్. సంఘంలో పేర్లు చెప్పాలని నేను అనుకోవట్లేదు, కానీ సంఘంలో దేవుడు మీ జీవితాల్లో చేసిన పనులను బట్టి నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటి ఇంత విశ్వాసమా, నాకు కూడా ఇంత విశ్వాసం లేదే, ఇంత త్యాగమా, లేకపోతే ఇంత దేవుని మీద ఆధారపడడం ఉందా వీళ్ళ జీవితాల్లో అని చాలామంది ఉన్నారు. ఎవ్రీబడి దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్. అర్థమవుతుంది? ఎవరు ఎక్సెప్షన్ కాదు, ఎవ్రీబడి. యు అండర్స్టాండ్, గాడ్ హ్యాస్ కాల్డ్ యూ ఇంటు దిస్ వెరీ లైఫ్. దేవుడు అంటున్నాడు, నేను సమృద్ధి అయిన జీవితాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను.
మీరేదో ఆ సనుగుడితో కూడిన జీవితాన్ని జీవించడానికో, లేకపోతే ఎందుకు వచ్చిన జీవితం అని జీవించడానికో కాదు. దట్ ఈజ్ వై సూసైడ్ ఈజ్ అ క్రైమ్ ఇన్ గాడ్స్ సైట్. అర్థమవుతుంది కదా? ఆత్మహత్య ఎందుకంటే, ఎందుకు దేవా నేను నీతో ఉండాలని వస్తున్నా అని చాలామంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ గాడ్ సేస్ నో, మై ఇంటెన్షన్ ఈజ్ ఫర్ యూ టు లివ్. యు లివ్ యాజ్ ఐ లివ్. హల్లెలూయా. మేబీ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ ఈజ్ రాంగ్. జీవితాన్ని గురించిన అవగాహన లేకపోతే ఆలోచనలు డిఫరెంట్గా ఉన్నాయి, అందుకే నువ్వు జీవించలేకపోతున్నావు. ఐ వాంట్ యూ టు లివ్ అ లైఫ్ ఆఫ్ హ్యాపీనెస్, జాయ్, నాట్ సాడ్నెస్. అందుకే పౌలు అంటారు కదా, రిజాయిస్, ఐ సే రిజాయిస్. ఏం జరిగినా దట్ ఈజ్ వాట్ డిఫరెన్షియేట్స్ అస్ ఫ్రమ్ ద వరల్డ్. అదే మనల్ని ఈ లోకం నుంచి వేరుగా చేసి చూపిస్తుంది. ఏంటి వీళ్ళు ఏం జరిగినా కూడా పాటలు పాడతారు, ఏం జరిగినా కూడా సంతోషంగా ఉంటారు, ఏం జరిగినా కూడా హోప్లెస్గా కనిపించరు. ఎందుకు అంటే వీ నో అబౌట్ ఆర్ గాడ్. నా దేవుడు, నేను ఎవని యందు విశ్వాసం ఉంచానో ఆయన నాకు తెలుసు. పౌలు అంటాడు కదా, నేను ఎవని యందు నా జీవితాన్ని పెట్టానో ఆయన నాకు, ఐ నో హిమ్ పర్సనలీ. ఇది చాలా ఉంది. God willing, we will do a series on freedom. Okay? Amen. Walking in freedom, believing in freedom, obeying in freedom. Hallelujah. Maybe somebody write whatever I have said. కొంచెం మర్చిపోతాను నేను, సారీ. ఓకే, let us pray. Let us all stand up. ఒక్క నిమిషం నా కోసం చేయొద్దు. ఐఎమ్ సేయింగ్, నా కోసం చేయొద్దు. నేను చెప్పాను కాబట్టి, ఈయన ఏదో పిలుస్తున్నాడు కాబట్టి నేను లేవాలి అని లేవద్దు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు జస్ట్ వాక్ ఇన్ ఫ్రీడమ్, వాక్ ఇన్ ద వెరీ లైఫ్, జస్ట్ స్టాండ్ అప్. వీ విల్ జస్ట్ ప్రే ఫర్ జస్ట్ ఎ మినిట్. థ్యాంక్ యూ జీసస్, లార్డ్ ఆఫ్ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నిజంగా ప్రభా మా దేవా, నీవు మమ్మల్ని దేవా ఆ సనుగుతో కూడిన జీవితాన్ని జీవించడానికి పిలవలేదు కానీ తండ్రి, దేవా ఫ్రీడమ్తో ప్రభా జీవించడానికి పిలిచిన దేవుడు తండ్రి. ప్రభా మమ్మల్ని తండ్రి ప్రభా విడుదలలో నడిపించడానికి పిలిచిన దేవుడు. యు సెడ్ ఐ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ లైఫ్ ఇన్ అబండెన్స్. దేవా ఇంతవరకు ప్రభా అపవాది తండ్రి ప్రభా ఏదైతే మా జీవితంలో వాడు ఆ జీవాన్ని తొలగించడానికి తండ్రి, జీవంను అర్థం కాకుండా చేయడానికి చేసిన ప్రతి ప్రయత్నాన్ని తండ్రి యేసు నామములో విశ్వాసం ద్వారా మేము కొట్టివేస్తున్నాం తండ్రి ప్రభా. విశ్వాసం ద్వారా కొట్టివేస్తున్నాం తండ్రి. లెట్ us say it. విశ్వాసం ద్వారా ప్రభా మేము కొట్టివేస్తున్నాం ప్రభా. నీ జీవాన్ని చూడడానికి మేము ఇష్టపడుతున్నాం ప్రభా. నువ్వు పిలిచిన పిలుపుకు వి వాంటెడ్ టు రెస్పాండ్ లార్డ్ ఫాదర్. దేవా నీవు పిలిచిన పిలుపుకి మేము రెస్పాండ్ అవ్వాలని కోరుతున్నాం తండ్రి. వి వాంటెడ్ టు రెస్పాండ్ లార్డ్ ఫాదర్. లార్డ్ ఐ ప్రే లార్డ్, ఎవ్రీ హార్ట్ లార్డ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ఇట్, లాంగింగ్ ఫర్ అ లైఫ్ ఆఫ్ ఫ్రీడమ్ లార్డ్ ఫాదర్. దేవా ఎన్నో రాత్రులు ప్రభా మా దేవా, ఎన్నో పగళ్ళు దేవ కష్టంలో తండ్రి, డిస్బిలీఫ్లో తండ్రి ప్రభా, నా జీవితం ఏంటి ఇలా ఉందని నమ్మలేని పరిస్థితుల్లో గడిచిన ప్రతి క్షణాన్ని ప్రభా ఈ సమయంలో నీ సన్నిధిలో we offer it as a sacrifice Lord Father. We offer it Lord at your feet Lord Father. We don't deserve it Lord Father. We don't deserve it because of you Lord Father. దేవా నీ మాటను బట్టి మాకు అది తగదు తండ్రి. You wanted us to live a life of abundance Lord Father. అబ్రహాము ఏ విధంగా అయితే తండ్రి ప్రభా విశ్వాసముతో తండ్రి అనేక మందికి తండ్రిగా మారాడు, సారా ఏ విధంగా విశ్వాసముతో తండ్రి అనేక మందికి తల్లిగా మారిందో ఆ విశ్వాసాన్ని మేము కోరుతున్నాం. శిష్యులు అడిగిన విధంగా దేవా మేము అడుగుతున్నాం, దేవా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి. ఇంక్రీజ్ our faith Lord Father. Increase our faith. Open our eyes Lord Father so that we can see you in every situation Lord. దేవా మా కన్నులను మీరు తెరవండి ప్రభా. దేవా ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని చూసేలాగా
మా కన్నులు తెరవండి. ఒకవేళ మీరు లేరని మేము అనుకుంటుంటే వి వాంటెడ్ టు పుల్ యూ ఇన్ టు దిస్ సిచ్యువేషన్ లార్డ్ ఫాదర్, పుల్ యూ ఇన్ టు అవర్ లైఫ్ లార్డ్, ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ లార్డ్ ఫాదర్. దేవా, ప్రతి చీకటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభా, సో దట్ దేర్ విల్ బి లైట్ ఆఫ్ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని బట్టి నిజంగా ప్రభా అయోగ్యను, అర్హత లేని వాడని ప్రభా నీ వాడుకున్నావు. వందనాలతో స్తోత్రాలు తండ్రి. No words to describe, Lord Father. Thank you, Jesus, Lord Father. Submit this word, this time, this church into your hands, Lord. You lead into freedom, Father, Lord. You lead into freedom, into life, Lord. జీవములోనికి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you, Jesus.